ఆంధ్రప్రదేశ్లో ఎండలు మళ్లీ రేకెత్తిస్తున్నాయి. ఆదివారం నంద్యాల జిల్లా అవుకులో 42.6, వెంకటగిరిలో పూనుగోడులో 42.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలైతే నమోదయ్యాయి. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మాన్యం, విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో వడగాలులు వీచాయి. సోమవారం కూడా 31 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కుర్మనాథ్ తెలిపారు. మరోవైపు రాబోయే 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ఆదివారం కడప, కర్నూలు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, పార్వతీపురం, మాన్యం, అన్నమయ్య జిల్లాలో పలుచోట్ల వానలు పడ్డాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మళ్లీ రేకెత్తిస్తున్నాయి. ఆదివారం నంద్యాల జిల్లా అవుకులో 42.6, వెంకటగిరి నగరి ఇలా ప్రతి జిల్లాలో కూడా ఎండలైతే దంచి కొడుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ భరత్, చెప్పండి. ఎండ తీవ్రత పెరుగుతూ పోతుంది, అలాగే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఎండ తీవ్రత ఎలా తట్టుకునే అవకాశాలు ఉన్నాయి? దానికి సంబంధించిన అప్డేట్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీనికి సంబంధించినంత వరకు బాణుడు ప్రతాపం చూపుతున్నటువంటి పరిస్థితి. ఏప్రిల్ నెలలోనే 42 డిగ్రీలకి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే కాలంలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొక 5 రోజుల్లో 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇప్పటికే 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. తీవ్ర వడగాలుపులు కూడా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో 50 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే దీనికి సంబంధించినంత వరకు కూడాను ఎవరైతే వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ బయటికి తీసుకురావద్దని, అత్యవసర సమయాల్లో మాత్రమే ఎండ తీవ్రత నుంచి బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి. మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే చిన్నపిల్లలతో పాటుగా వృద్ధులు కూడా బయటికి రాకుండా అత్యవసర సమయాల్లో బయటికి రావాలంటూ చెప్తా ఉన్నారు. మరొకవైపు ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఎండ నుంచి రక్షణ కలిగే విధంగా టోపీ కానీ లేదనుకుంటే ఎప్పటికప్పుడు డీహైడ్రేట్ అవ్వకుండా మంచినీళ్ళు తాగాలంటూ కూడా ఆరోగ్య నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆరోగ్య శాఖకి హెచ్చరికలు జారీ చేసింది, రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ స్ప్రింక్లర్స్ కానీ మంచినీళ్ళు అందే విధంగా కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరొక వైపు వాతావరణంలో కొంత మార్పులు సంభవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు వడగాల్పులు కూడా అదే స్థాయిలో ఉండబోతా ఉన్నాయి. 42 డిగ్రీలు ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో మరొక 5 రోజుల్లో ఇంకో 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మే వచ్చేసరికి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో దీనికి తగ్గట్టుగానే
జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు శాఖ ఇప్పటికే ఈ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మెయిన్ గా ప్రధాన కోటల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మంచినీళ్ళు అందుబాటులోకి తీసుకురావాలి. దాంతో పాటుగా ఏదైతే సిగ్నల్ ఉన్నటువంటి ప్రాంతాల్లో గ్రీన్ టాప్ వేసి దానికి సంబంధించి ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా సిగ్నల్స్ లో ఏర్పాటు చేయాలని విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు చిన్నపిల్లలతో పాటుగా వృద్ధులు ఎవరు కూడాను ఈ వడగాల్పులు వీచేటటువంటి పరిస్థితుల్లో బయటికి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని, బయటకు వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే తెల్ల దుస్తులు ధరించాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే పొడి వాతావరణం కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా 50 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.